మీ మనసు దోచువాడు, మంగళాకారుడు, శ్రీ శ్రీనివాసుడు. ఇలా 'దిల్ రాజు' గారు బ్యానర్ అనగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తో స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అంటే చాలా ఇంతకుముందు ఇలా ఒక శ్లోకంతో, ఒక భగవంతుడి శ్లోకంతో స్టార్ట్ అయ్యే బ్యానర్‌లు కొన్ని ఉండేవి. కానీ 'దిల్ రాజు' గారి బ్యానర్ అనగానే ఇలా అంటే ఇప్పుడున్న సినిమాల్లో చాలా తక్కువ సార్ ఇలా సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే మొదటి నుంచి కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్‌తోనే స్టార్ట్ అవ్వటం మనం. అంటే 2003 బ్యానర్ 'దిల్' సినిమా అప్పుడు ఇక్కడ రోడ్ నంబర్ 1 వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సార్. అక్కడ సో ఎలా బ్యానర్ ఏమేద్దాం అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అనుకోండి, వెంకటేశ్వర స్వామిది తీద్దామని సమీర్ గారిని తీసుకెళ్ళి కెమెరామెన్ని తీయించాది. తీయించిన తర్వాత ఏమేస్తే బాగుంటుందండి, ఇది అన్నయ్య రాసిన సాంగ్, ఇది శ్రీనివాసం అని బ్రదరు 2000లో ఒక వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేశాడు, క్యాసెట్. అందులో ఒక దాంట్లో ఇది అక్కడ చెప్తున్నప్పుడు వస్తుంది అన్నట్టు. సో అది ఎస్పీబీ గారు అప్పుడు పాడారు. సో నేను అన్నయ్యని అడిగి ఇది మనకు బాగుంటుందేమో బ్యానర్కి చూడంటే, అరే మంచి ఐడియా అని అప్పుడు నన్ను తీసుకొచ్చి పెట్టాం. అట్లా అన్నీ కోఇన్సిడెంట్గా ఆ వెంకటేశ్వర స్వామి అన్నయ్య రాసిన సాంగ్లో నుంచి రావడం, ఆ బ్యానర్ పేరు, అలా అక్కడి నుంచి దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా ఒక్కొక్క సినిమా సక్సెస్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఏదైతే నువ్వు వాడావో మమ్ము కాచిన వాడని అది చాలామందికి అది స్టార్ట్ కాగానే ఇది బ్రాండ్ అయిపోయింది. సో ఇది వస్తుందంటే సో అది ఇప్పటికి 22 years కంప్లీట్, 60 సినిమాల దగ్గరకు వచ్చాయి. సో మేబీ 100 సినిమాల వరకు మార్చనేమో. ఓకే సార్. అంటే మీరు మీ ఇష్టదైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రతిసారి మీరు తిరుపతి వెళ్ళటం, సినిమాకు ముందు తర్వాత వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకుంటారు. ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటి సార్? అంటే వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ అంటే ప్రతి పని ముందు ఆయన స్మరించుకుంటారు సార్ మీరు? కంపల్సరీ సార్. అంటే ఎవ్రీడే ప్రతి దాంట్లోనే కాదు, తిరుపతి వెళ్ళటం కూడా సెంటిమెంట్ మనం ఎవ్రీడే అది. తిరుపతి తర్వాత ఊర్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడము. సో ఇవన్నీ అంటే అన్నయ్య తర్వాత మేమందరం ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ డివోటీ ఫర్ వెంకటేశ్వర స్వామి. నిజామాబాద్లో గుడి కట్టారు. అసలు ఆ గుడి నిజంగా ఇంతకుముందు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు, కుదరలేదు. డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో. చాలా అద్భుతంగా చూసిన వాళ్ళు చెప్పారు, చాలా అద్భుతంగా గుడి కట్టారు అని. ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు చేయటం కానీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీకు అలా కొనసాగుతూ ఉంటుంది. సో అది మీకు ఎప్పుడు అంటే ఫ్యామిలీ అంతా ఒక డివోషనల్ మూమెంట్లో ఉండటం అనేది ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మిగతా అన్నీ మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల కొంచెం అప్పుడప్పుడు తప్పదు, కానీ మోస్ట్లీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఫీలే వేరు. అన్నీ మర్చిపోయి స్వామివారి స్మరణ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అది మా పూర్వజన్మ సుకృతం అంతే. దిల్ రాజు గారు అంటే ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా ఉంటాడు, స్మైలింగ్ ఫేస్. అంటే లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా పైకి మాత్రం రేలంగి మావయ్యలా హ్యాపీగా బాగున్నారా అని అనుకుంటా. అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు, కానీ స్మైలింగ్గా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా ఎవరికి తెలియని వాళ్ళు. ఏంటి సార్ ఆ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు? మామూలుగా ఒకేసారి మీ మైండ్లో రకరకాలే రన్ అవుతుంటాయి. సో ఒకటే అంటే మ్యాక్సిమం పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తాను. అంటే నేను హ్యూమనే కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తూ దానికి ఓకే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ప్రపంచంలో. మనిషి డెత్ తప్పితే ఇంకా వేరేది ఏది ప్రాబ్లం కాదు నా లెక్కన. ఓకే, డెత్ కూడా ఏంది మన చేతిలో ఉండదు, అది ఎలా రాసి పెట్టి ఉంటుంది. మనం పోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళు ఉంటారు, కానీ అదేంటో మనకు తెలియదు. సో దాని గురించే ఉన్నప్పుడు ఇంకా పెద్దదాన్ని దేన్ని అంత తీసుకోకూడదు అనేది నా ఫిలాసఫీ. అంటే చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు సార్, లోపల ఏమి ఉంచేసుకోరు. ఆ ఎమోషన్ కూడా వెంటనే బయట పెట్టేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేసే సందర్భాలు ఏం లేవు సార్? అంటే ఎందుకు ఇలా నేను మార్చుకోవాలా అని ఎప్పుడైనా అనిపించింది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఒక బిహేవియర్ ఉంటుంది, ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది.
నాది ఏంటంటే నేను 90% స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ఇష్టపడతాను. సో 10%లో ఇక్కడ ఇప్పుడు మనం పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది ఉంది, ఈ ప్రాబ్లంకు నాకు సొల్యూషన్ కనిపిస్తలేదు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉండి టైం కోసం వెయిట్ చేస్తాను. అప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్గా ఉంటారో వీళ్ళందరితో నాది ఒకలాగా ఉంటుంది. అవును. సో నాది ఏది ఇలా ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏదైతే ముక్కుసూటిగా ఉంటుందో వీళ్ళందరి దగ్గర అలా ఉండదు. ఎందుకు? వాళ్ళందరూ నాకు క్లోజ్. నా వల్ల ఇప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. సో నేను సైలెంట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హర్ట్ అవుతారు. అంటే మీరు సైలెంట్గా ఉన్న అర్థమైపోద్ది వాళ్ళకి మీరు ఏమనుకుంటున్నారు. అర్థమైపోద్ది. సో అట్లా అంటే సాధ్యమైనంత మట్టుకు స్ట్రేట్ ఫార్వర్డ్గా అనిపించింది చెప్పేస్తే అయిపోద్ది కదా. ఎస్. దానివల్ల ఎదుటోళ్ళు టెంపరీగా బాధపడవచ్చు, బట్ లాంగ్ రన్లో మేబీ అర్థమవుద్ది. ఇక అర్థం చేసుకోని వాళ్ళతో ఏముంటుంది, మనకి ఇంకా రిలేషన్ ఉండదు. సో రిలేషన్ లేనప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రిలేషన్ అవసరం లేదనేది నా ఫార్ములా. ఓకే.